హాయ్ ఫ్రెండ్స్, నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన సౌత్ కొరియన్ వెబ్ సిరీస్ క్యాష్ హీరో. దీన్ని క్యాష్ హీరో అని పిలవాలా, క్యాష్ హీరో అని పిలవాలా నాకు అర్థం కాలేదు. క్యాష్ హీరో అంటున్నాను. ఈ వెబ్ సిరీస్ తెలుగు డబ్బింగ్లో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. తన తండ్రి ద్వారా సంక్రమించిన ఓ స్పెషల్ పవర్ని హీరో ఉపయోగించుకోవాలనుకుంటాడు. కానీ ఆ స్పెషల్ పవర్ ఉపయోగించాలి అంటే అతని చేతిలో డబ్బు ఉండాలి. అతని చేతిలో ఎంత డబ్బు ఉంటే అంత పవర్ వస్తుంది. డబ్బు లేకపోతే అతనికి పవర్ రాదు. అయితే కొన్ని సిచ్యువేషన్స్లో అతని దగ్గర డబ్బు లేకపోయినా, డబ్బు ఉన్నప్పుడు కూడా పవర్ అనవసరంగా ఉపయోగించబడుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి తన దగ్గర ఉన్న డబ్బు అంతా ఉపయోగించి ప్రాణాలు కాపాడవలసి వస్తుంది. అయితే అతనిలాగే కొంతమంది ఉంటారు. బన్నులు తిని బన్నుమి అనే ఒక అమ్మాయి శక్తి తెచ్చుకుంటూ ఉంటుంది. ఒక లాయర్ ఉంటాడు, మందు తాగితేనే అతని శక్తులు పనిచేస్తూ ఉంటాయి. అలాగే ఓ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, అతనికి కూడా కాలాన్ని వెనక్కి తిప్పే శక్తి ఉంటుంది. ఇలా కొంతమంది గ్రూప్ ఉండగా ఈ శక్తులన్నింటినీ సొంతం చేసుకోవాలని, ఆ శక్తుల్ని అమ్మేస్తే కొనుక్కోవాలని చూసే కొన్ని గ్యాంగులు ఉంటాయి. ఆ గ్యాంగ్లో ఓ విలన్ తయారవుతాడు. ఎంత దారుణమైన విలన్ అంటే సొంత అక్కని తండ్రిని కూడా చంపేసేంత దారుణమైన విలన్. వాడికి సాంగ్ వూ అనే హీరోకి మధ్య ఘర్షణే మిగిలిన కథ. ప్రజల్ని కాపాడుకోవడం కోసం, మరోవైపు తన శక్తుల్ని వదిలించుకోవడం కోసం హీరో పడే బాధ చూస్తే మనం జాలి పడాల్సి వస్తుంది. ఒక్కొక్క దగ్గర తనకి ఎంతో ఇష్టమైన, తనకెంతో ప్రియమైన భార్యని కాపాడుకోవడం కోసం అతను చేసే ప్రయత్నాలు అన్నీ కావు. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. స్టార్టింగే ఒక సొంత ఇల్లు కొనుక్కోవడం కోసం హీరో హీరోయిన్లు కష్టపడే తీరు, వాళ్ళిద్దరూ చేసే మనీ మేనేజ్మెంటు, ఇవన్నీ కూడా అద్భుతంగా అనిపిస్తాయి. తనకున్న శక్తి పవర్ను ఉపయోగించి శృంగారంలో పాల్గొనే సన్నివేశం కూడా ఆకట్టుకుంటుంది. ఎక్కడ అసభ్యకరమైన సన్నివేశాలు లేకుండా తీశారు వెబ్ సిరీస్ని. మొత్తం 8 ఎపిసోడ్లు అదిరిపోతాయి. లాస్ట్ ఎపిసోడ్ కొంచెం ఎక్కువసేపు ఉంటుంది, అంటే గంట పైన, గంట 1 నిమిషం అలా ఉంటుంది. తెలుగు డబ్బింగ్ బాగుంది. పాత్రలన్నీ ఆకట్టుకుంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ తర్వాత ఏం జరుగుతుందా అన్న రేంజ్లో మంచి స్క్రీన్ ప్లేతోనే తీశాడు. అక్కడక్కడ కొంచెం స్లో అవుతుంది లాస్ట్ 3 ఎపిసోడ్లలో. కానీ లాస్ట్ ఎపిసోడ్లో ఒక పెద్ద ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ తర్వాత మళ్ళీ ఎలా ఫామ్లోకి వచ్చాడు హీరో అన్నది భలే చూపించారు. మామూలుగా సాధారణంగా ఒక రాయి గుచ్చుకొనో, సాలిడ్ కాటేసో స్పెషల్ పవర్స్ వచ్చి హీరోలు హ్యాపీగా పవర్తో ఎక్కడ పడితే అక్కడ ఉయ్యాలు ఊగుతా తిరుగుతూ ఉంటారు. ఈ సిరీస్లో అలా కాదు. వాళ్ళకి పర్టికులర్గా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి సూపర్ పవర్స్ ఉపయోగించుకోవాలనుకుంటే. అదే నన్ను ఆకట్టుకుంది. వెబ్ సిరీస్ టేకింగ్ కానీ, ఫోటోగ్రఫీ కానీ, విజువల్ ఎఫెక్ట్స్ కానీ వావ్ అనిపిస్తాయి. సాంగ్ వూ, అతని భార్య, అదే అతని లవర్, అందరి పాత్రలు ఆకట్టుకుంటాయి. బన్నుమి, లాయర్, పోలీస్ ఆఫీసర్, విలన్, వీళ్ళందరూ కూడా సూపర్గా యాక్ట్ చేశారు. తమ పాత్రలకు న్యాయం చేశారు. ప్రతి ఒక్కళ్ళు ఎంతవరకు నటించాలో అంతవరకు నటించారు. విజువల్ ఎఫెక్ట్స్ దానికి హెల్ప్ అయింది కూడా. వాళ్ళ పెర్ఫార్మెన్స్ని ఎన్హాన్స్ చేసింది విజువల్ ఎఫెక్ట్స్. ఒక్క ఎపిసోడ్ మీరు చూడండి, మిగతా ఎపిసోడ్లు అన్నీ మీరు చూస్తారు. చాలా బాగా తీశారు వెబ్ సిరీస్ని. చిన్నపిల్లలను కూడా ఆకట్టుకునే సన్నివేశాలు ఉన్నాయి. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?